ఈరోజు మన గార్డెన్లో ఎన్ని మందార పూలు వచ్చాయి చూద్దామండి. సూర్యభగవానుడు వెళ్ళిపోతున్నాడు అమెరికాకి. టైం 5:30 అయిందనమాట. ఇంకా రోజు నాకు ఇది అలవాటు కదా చూడటం. ఇట్లా ఆ స్వామిని దర్శించుకొని మనకు కనిపించే దైవం, ప్రకృతి అంటేనే పరమాత్మ కదా. అలా ఇప్పుడు మనం చెట్ల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఎన్ని మందారాలు వచ్చినాయి చూద్దాము. వావ్, ఆ తండ్రి లేకపోతే మనకి వెలుగే లేదు. ఇంకా 2 నిమిషాల్లో కిందకి వెళ్ళిపోతాడు. ఇంకా అయిపోయింది. ఉంటాను స్వామి, మళ్ళీ పొద్దున్నే కలుద్దాము. అమెరికా వెళ్ళి రండి. ఇదిగోండి, సాయంత్రం దాకా ఉంచాను. ఈరోజు ఇలా అయితే అయిపోయినాయి. ఎండకి పాడైపోయినట్టు, వెలిసిపోయినట్టు అయిపోయినాయి కదా. చూడు ఇలా పాపం ఈరోజు పైకి రాలేదండి పొద్దున్నుంచి. చూడండి ఎలా కమిలిపోయినాయి ఎండకి పువ్వులు, మందారాలు. కోసేద్దాం ఇంకా. అందుకే పొద్దున్నే వచ్చి కోసుకోవాలి మనం ఎప్పుడైనా. కానీ ఈరోజు లేట్ అయిపోయి ఇవి దేవుడికి పెట్టడానికి పనికిరావు ఇంకా, ఎందుకంటే వాడిపోయినాయి కదా, బాగా ఎండకి పాడైపోయినాయి. టీలో వేసుకుందాం. టీలో మందార టీ కాసుకుందాం. సూపర్ ఉంటుంది మందార టీ, మామూలుగా ఉండదు అనమాట. ఓకేనా, రేపెన్ని వస్తాయో చూద్దాం. ఈ వంకాయ విత్తనాన్ని కోసం అని ఉంచుతున్నాను, అలా ఉంచుతున్నాను అనమాట. ఏమైద్దో చూడాలి ఎండలకి. ఇది కూడా లేదు కదా పైన, పాపం అంతా కట్ చేసేసాను. చూడాలండి ఏమైద్దో. ఇప్పుడు చెట్లకైతే నీళ్ళు పోసేసుకున్నాము. బాగా ఎండిపోయినట్టు అయినాయి చెట్లు. రేపు ఎన్ని వస్తాయి మందారాలు, వస్తాయో రావో కూడా తెలియదు, చూద్దాం. ఇప్పటి వరకు మనం చూసిన వీడియో నిన్న సాయంత్రం మొక్కలకి నీళ్లు పోయడానికి వెళ్ళి తీసానండి, ఈవినింగ్ టైంలో. ఇప్పుడు మనం చూస్తున్నదేమో నిన్న రాత్రి పార్కుకి వెళ్తే అక్కడ చక్కగా పౌర్ణమి కదా, అలా చంద్రుడైతే చక్కగా కనిపించాడనమాట. నాకెందుకో వీడియో తీయాలనిపించింది. హైదరాబాద్లో ఇలా కనిపిస్తున్నాడు. బాగుంది కదా. ఇంకా లైటింగ్ అదంతా ఉంది, బిల్డింగుల్లో అదంతా లైటింగ్ అనిపిస్తూ, లేకపోతే ఇంకా బాగా వచ్చేదనమాట. ఇప్పటికైతే ఇలా వచ్చింది. చాలా బాగుంది కదా. చాలాసేపు చూసిన తర్వాత నాకెందుకో తీయాలి అనిపించింది. బాగుంది, కానీ ఇంకా కొంచెం చీకటి ఉంటే ఇంకా బాగుండేది కదా. నిన్న పౌర్ణమి రోజు చంద్రుడు ఎంత బాగున్నాడు, హ్యాపీగా. ఇదేమో ఈరోజు మార్నింగ్ అండి. లేవగానే చక్కగా పూజ అయితే అయింది మా ఇంట్లో. ఇలా మన చిన్న తోటలోకి వెళ్దాం అని చెప్పి దేవుణ్ణి కూడా తీశాను. ఇలా చక్కగా దేవుడి దయ వల్ల మనందరం బాగుండాలి, అందరిలో మేము కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ భగవంతుడు అందరినీ చల్లగా కాపాడాలని అయితే అనుకుంటున్నాను. ఈరోజు మన చిన్న తోటలో ఏమేమి పూలు వచ్చాయి, ఏమేమి వచ్చాయి అన్నీ చూడండి చక్కగా. నేను వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది చక్కగా. ముందే చెప్తే మీకు అంటే కొన్నే వచ్చాయి, సంతోషం మాత్రం చాలా పెద్దదనమాట. ఏం చేశాను మన చిన్న తోటలోకి వెళ్ళి అవన్నీ అయితే వీడియో లాస్ట్ వరకు చూస్తే కదా మీకు అర్థమయ్యేది. సరేనా, వెళ్దామా? ఒకసారి వెళ్ళే ముందు ఈరోజు ఉదయాన్నే మన చక్కగా సూర్యభగవాన్ని పలకరించి వెళ్దాము. ఈశాన్య మూలనైతే అలా గంగాదేవిని అయితే పెడతామండి. గంగాజలాన్ని చక్కగా పువ్వులేసి, ఇదిగోండి సూర్యభగవాను పలకరించి చక్కగా కనిపించే దైవం ఇంకా ప్రకృతే పరమాత్మ, అంతే కదండి మనకి కనిపించే దైవాలు. చక్కగా వీళ్ళకి దండం పెట్టుకుంటే, సూర్యభగవానుడికి పొద్దున్నే లేచి దండం పెట్టుకుంటే ఆరోగ్యం, ఆహారం అన్నీ, ఆరోగ్యం ఉంటుంది కంపల్సరీ. సూర్యభగవాన్ని దండం పెట్టుకుంటే ఆహారం మాత్రం సూర్యచంద్రులు లేనిదే మనకి ఆహారం అయితే ఉండదండి కంపల్సరీ. గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి, సూర్య చంద్రులు ఉంటేనే మనకి అన్నీ ఉంటాయన్నమాట. అందుకని నేను చక్కగా సూర్యుడు అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకో చూస్తూ ఉంటాను అలా. ఈరోజు మన తోటలో ఎన్ని పువ్వులు వచ్చినాయి, ఏమేమి వచ్చినాయి చూద్దాము. ఇదిగోండి, నిన్న మామూలు నీళ్ళు పోసి వెళ్ళిపోయాను. పచ్చగా ఉన్నాయి చెట్లు పొద్దున్నే చక్కగా. అది సూర్యభగవానుడు. టైం ఎంత అయిందంటే ఇప్పుడు 10:30 ఏమవుతుంది, 10:10:30 అవుతుంది. ఇదిగోండి ఉల్లిపాయ పొట్టు ఎలా తెచ్చిపెట్టాను చూడండి. మొత్తం బస్తా ఇంత బస్తా, ఇది నిండు బస్తా. ఇంకా అక్కడ మెట్ల కింద ఉంది. ఇదేమో మొన్న సంతకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. ఇది వెల్లుల్లి పొట్టాను, ఉల్లిపాయ పొట్టు. ఇది మాత్రం మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా ఉంటాయి కదా, మార్కెట్లో తెచ్చాను అనమాట.
ఈ వాటర్ అయితే ఉంచాను, రేపు పోయాలి. నిన్న రాత్రి పోసేసాను, మామూలు నీళ్ళు పోసాను, చక్కగా బాగా వచ్చింది కదా నీట్గా. ఏం చెట్లు ఇవన్నీ తీసేయాలి. మన సపోటా చెట్టుకి అయితే పూత వస్తుంది మంచిగా. ఇది సపోటా చెట్టు మన ఇంట్లోనే, బాగుంది కదా. అంతా క్లీన్ చేస్తున్నారు ఎదురు వాళ్ళు, అంతా మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇదిగోండి మన చెట్టుకి పూలు. వావ్, ఇవాళ చాలా రోజుల తర్వాత ఒక్క పువ్వు పూసింది ఇక్కడ. బాగుంది కదా బుజ్జిగా, ఎంత అందంగా ఉందో చూడండి చక్కగా. బా ఎల్లో దీంట్లో ఈ కుంకుమ కలర్ భలే ఉంటుందండి, నాకు చాలా ఇష్టం మందార పువ్వు, ఎందుకు మరి తెలియదు. ఒక్కటి వచ్చింది చాలా రోజుల తర్వాత. నిన్న నీళ్ళు పోసేలే రాత్రి, అందుకే కొంచెం పచ్చగా బాగున్నాయి చూడండి. ఇదిగో నీళ్లు తడిగా అంతా కనిపిస్తుందా. ఒక్కటి వచ్చింది, కోద్దాం. చూస్తే కొయ్యాలనిపించదు. దీని మొగ్గలు ఇప్పుడు బాగానే వస్తున్నాయి. నిన్న 3 వచ్చినాయి. ఇది చూడండి, సగం ఇచ్చుకొని సగం ఇచ్చుకోలేదు, ఎట్లుందో చిన్నగా. ఇది టీలో పనికి వస్తుంది. ఇంకా వెచ్చదు ఇది, ఇంక ఇలా ఉంటుంది అనమాట. విచ్చుకోదు ఎందుకో. చిన్న చెట్టుకే నయం, బాగా విచ్చుకుంది. ఇలా భలే ఉంది కదా ముద్దుగా చక్కగా. పావురం మన ఫ్రెండ్ ఎలా ఉందో చూడండి. ఇక్కడే ఉంటుంది దగ్గరగా. నీళ్ళు పోయలేదు కదా పాపం, చూస్తుంది. బకెట్లో ఉన్నాయి, తాగిపోమ్మా. అన్నం పెట్టేసి వెళ్ళిపోయింది, వెళ్ళు తినిపో. చూడలేదా అక్కడ ఉన్నట్టున్నాయి అన్నం దగ్గర, ఇంక వేరే. దీనికి ఒక్కటి వచ్చింది, ఎప్పుడో వేసి వెళ్ళింది. ఇది కలర్ బాగుంది కదా. ఇవి చక్కగా నిన్న ఏం చేశానంటే మొత్తం దూసేసాను. ఇదంతా ఆకు, మల్లాకు దూస్తే బాగా వచ్చింది, మళ్ళీ చిగురు వచ్చి. దానికి కూడా దూసేయాలండి, ముదురాకంతా తీసేయాలి. ఇలా తీసేస్తే ఇంకా పెద్ద చెట్టుకి కూడా మొత్తం దూసేయాలి. ఒకరోజు వచ్చి శుభ్రంగా మొత్తం తీసేయాలి. ఎందుకు ఇట్లా తీస్తే ఎండాకాలం వస్తుంది కదా, పువ్వులు వస్తాయి చక్కగా. మొన్న వచ్చినాయి దీనికి రీసెంట్గా, నాకు భలే ఆశ్చర్యం వేసింది. మొన్న వీడియోలో ఉంటాయి చూడండి, కొన్ని రోజుల క్రితం, ఒక 2 వారాల క్రితం ఏమో, చాలా పూలు వచ్చినాయి దీనికి. 3-4 రోజులు లైన్గా మంచిగా 3 పూలు 4 పూలు ఒకరోజు, అలా 2 పూలు ఒకరోజు బాగా వచ్చినాయి నీట్గా. ఇలా దూసేస్తే ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా, ఇంకా మంచిగా మొగ్గలు వచ్చి చిగురు వచ్చి మొగ్గలు వస్తాయి. పెద్ద చెట్టుకి మొత్తం తీసేయాలి. అదే ఇంకా అక్కడ చూద్దాము. ఈరోజు అమ్మమ్మ బట్టలు అన్నీ ఆరేసారు ఇక్కడ. ఇదిగో చీరలు చక్కగా ఇది పెట్టి గంజి పెట్టి ఆరేస్తారు. మన బట్టలు రాత్రి ఆరేసి వెళ్ళాను. ఇదిగో తీసి టబ్ ఇక్కడ పెట్టేస్తారు, టబ్బులో పెట్టేస్తారు వాళ్ళు. మేము పైకి రావడం లేట్ అయితే చెప్పాను ఒకరోజు నేనే, అమ్మ బట్టలు మా ఆరిపోయినాయి అంటే టబ్బు అక్కడ పెడతారు ఇప్పటి నుంచి, దాంట్లో పెట్టే నేను తీసుకెళ్తాను అని చెప్పాను. వనమ్మాయికి పెట్టేస్తుంది, ఇంకా అలా పెట్టేసిద్ది. నాకు వచ్చినప్పుడు నేను పైకి వచ్చినప్పుడు తీసుకెళ్తా. ఇవాళ ఇవి వచ్చినాయి గడ్డి పూలు. ఇప్పుడైతే ఫ్రెష్గా బాగుంటాయి చక్కగా. చూడండి ఎంత బాగుంటాయి, కలర్ఫుల్గా చక్కగా ఉంటాయి. ఇదిగో పూలు తక్కువ అయినాయి ఎందుకో మరి. ఇవాళ ఇవి వచ్చినాయి కొన్ని. పచ్చిమిర్చి మళ్ళీ వచ్చినాయి, మొన్న కదా కోసం చాలా, మళ్ళీ చాలా అయిపోయినాయి దీంట్లో. టమాటాలు కూడా పండిపోయినాయి, బాగా తీయాలి. ఇదిగో చెర్రీ టమాటాలంతా. ఈ తెల్ల గులాబీ వచ్చింది, ఎర్ర గులాబీ మొగ్గ ఒక్కటైతే వచ్చింది. ఈ కలర్ పూలు అయితే ఇన్ని వచ్చినాయి, కొన్ని వచ్చినాయి దీనికి. ఇదిగో చూడండి, ఇదిగో కలరు. ఇదేమో రాణి పింకులా ఉంటుంది, ఇదేమో గులాబీ పింకులా ఉంటుంది, ఇదేమో ఆరెంజ్. బాగుంటాయి కదా చక్కగా. తగ్గినాయి, ఎందుకో కాపు తగ్గినాయి. ఇవి నిన్న హడావుడిగా సాయంత్రం గోంగూర నాటేసాను, మార్కెట్లో తెచ్చినాయి. చూడాలి వస్తే వచ్చినాయి, లేకపోతే లేదు, పోతే పోయినాయి. మనం ప్రయత్నం అయితే చేయాలి కదా, అందుకనే వేశాను. హడావుడిగా ఎండిపోతున్నాయండి ఇవన్నీ. మొన్న 2 రోజులు ఆయన తెచ్చిపెట్టి వేర్లు ఎండిపోతున్నాయని నాటేసా. చూద్దాం వస్తే వచ్చినాయి, లేకపోతే లేదు కదా. ఇదిగో ఈ చెట్టు మొత్తం దూసేయాలి.
ఈ కనకాంబరాలు తెచ్చా, తీసుకెళ్ళాలి. ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇలా దూసేయండి. దూస్తే ఎండాకాలం వస్తుంది కదా, మంచిగా మళ్ళీ చక్కగా ఎగురొచ్చి మళ్ళీ అదే అనుకున్నా నేను తీయాలని. దూసేస్తే మంచిగా వస్తాయి, ఎగురొచ్చి చక్కగా చిగురొచ్చి ఏమైందంటే మళ్ళీ మొగ్గలు వస్తాయి, మంచిగా వస్తాయి. మొత్తం దూసేయాలి. ఇలా మొత్తం చెట్టు అంతా దూసేయాలి. చూడండి, ఆకు ముదిరాకంతా పోయి రైలు వచ్చింది. అదిగో మళ్ళీ ఇంకోటి వచ్చింది వెంటనే. అదిగో అమ్మయ్య, మన వీడియోలో రైలు లేకపోతే బోరు కొట్టిద్ది. అందుకని అన్నమాట నాకు అలవాటైపోయి. మీకు ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేదు ఇప్పటివరకు. నాకు బోరు కొడుతుందా లేకపోతే ఎలా ఉంటుంది, ఇవన్నీ ఎక్కడ వేయాలి ఇప్పుడు నేను? దీంట్లో వేస్తా ప్రస్తుతానికి, తర్వాత చూద్దాం. ఇది ఎట్లా ఖాళీగా ఉందిగా, సాయంత్రం వచ్చి మెంతులు వేయాలి. దీంట్లో ఎండితే వేరే దాంట్లో వేసుకోవచ్చు. దీంట్లో వేసేస్తాను ప్రస్తుతానికి. మెంతులు వేయాలి, దాంట్లో నానబెట్టి ఉంచాను, తీసుకొచ్చి వేయాలి. మొత్తం తీసేయాలి ఇది. మొత్తం బోడిగా చేసేయాలి, చెట్టుని అంతా చేసేయాలి. అప్పుడే బాగా వస్తుంది. ఇంకా పూలు బాగా వచ్చినాయి పోయినసారి కూడా. భలే ఉంటుందండి ఇది. అస్సలు మళ్ళీ మొగ్గ అయితే అది స్మెల్ అయితే చాలా బాగుంటుంది అసలు. ఎంత మంచి చెట్టు ఇది. కానీ పందిరే, ఇదిగో పైకి వెళ్ళిద్ది, పందిరికి అల్లించుకోవచ్చు, అల్లుకునే చెట్టు. కానీ ఇక్కడ మనకు అవకాశం లేదు, అదే బాధ. ఇదిగో ఈ తొట్టులో ఎంతసేపు అని ఉంటుంది. కొంచెం పందిరిలాగుంటే చక్కగా అల్లుకొని పాటికి పెద్ద చెట్టు అయిపోవు. పందిరి మళ్ళీ ఇది మంచి స్మెల్ భలే ఉంటుంది అసలు. ఇవి ఇచ్చుకున్నప్పుడైతే తోటలోకి వస్తే మనం ఏమి స్మెల్ అండి బాబోయ్, నిజంగా ఎంత మంచి స్మెల్ వచ్చేదో. మొత్తం తీసేయాలి, అసలు ఉంచకూడదు, ఉంచితే రాదు. అయ్యో, ఇది కూడా వీకేసా చూడండి, చిగురు కూడా గబుకుని వచ్చేసింది. అంతే, ఒక చేతితో తీస్తుంటే ఇలా ఉంటుంది అన్నమాట పని. వీడియో తీసుకుంటూ చేస్తే ఇలానే ఉంటుంది. సాయంత్రం వచ్చినప్పుడు ఈ సగం కూడా తీసేస్తా. ఇప్పుడు అంతా కట్ అవుతున్నాయి కదా, అందుకని. చైనా మనీ ప్లాంట్ మళ్ళీ వస్తుంది చక్కగా. చూడండి, చైనా వాళ్ళది మనీ ప్లాంట్ అంటుంది. కానీ చూస్తాను బాగుంటుంది కదా అని వేశాను. బాగా వస్తుంది చక్క నీట్గా. ఇక్కడికి వస్తే ఇది ఒక ఆకు, భలే స్మెల్. మళ్ళీ ఇది ఒకటి, ఏం స్మెల్ అండి, బాగుంటుంది. ఎంత వచ్చింది చూడండి ఆకు. తీస్తా, సాయంత్రం వస్తా కదా ఎలాగో. మొత్తం ఇది తీసేద్దామా, ఇంకెందుకు కదా, పాడైపోతుంది. దేవుడి కన్నా పనికి వస్తాయి, గుత్తులు గుత్తులు వస్తాయి. ఇవి గుత్తి ఇలా కోసేద్దాం. నేనేం తీసుకురాలి, ఊరికే పైకి వచ్చాను అంతే. అసలు బట్టల గురించి అవన్నీ చూస్తాను కదా, అందుకని. ఇదిగో ఇంకోటి వస్తుందండి, సౌండ్ వస్తుంది, ఏమో రావట్లేదు. సరే, ట్రైన్ గురించి అయితే మీరు చెప్పండి. నాకైతే ట్రైన్ రాగానే తీయకపోతే వీడియో బోరు కొట్టుద్ది. మీకు ఎలా ఉందో మీరు కూడా చెప్పండి నాకు కొంచెం. నాకు తెలుస్తుంది కదా మీరు ఏమనుకుంటున్నారు. అబ్బా, గిన్నె కూడా తేలేదురా నాయన. అది అయ్యో, దేవుడికి పెడతాం. ఈరోజు మన దేవుడి దగ్గర ఉన్న మందార పూలు కూడా వచ్చినాయి, మన చెట్టుకు వచ్చినాయి. 3 మందారాలు ఇవాళ పెట్టినవి అన్నీ వచ్చినాయి. అదే ఏమంటారు, చెట్లకి కొనకొచ్చినాయి కాదు, చెట్టుకు పూసిన కాయలన్నీ. చెట్టుకి పూసిన పువ్వులు, కాయలు కాదు. ఇవి చూస్తూ మాట్లాడాను, అందుకే కాయలు అన్నాను. పచ్చిమిర్చి చూడండి ఎంత బాగా వచ్చాయో కదా, అందుకని కాయలు అన్నా. ఇలానే ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఎట్లా నేను తీసుకోవాలన్నీ దీని మీద పెట్టేస్తా ప్రస్తుతానికి. ఇదిగో ఇవి వెలిసిపోతుంది కోయిక, పాపం కోసేద్దాం. ఎందుకు ఇన్ని, అయ్యయ్యో దేవుడా, బుట్టదా ఇచ్చుకోకుండా వచ్చానే. ఏదో ఒకటి పట్టుకొని రావాలి, ఏయోటి వస్తుంటాయి కాబట్టి నేను ఒకదాన్ని అలా వచ్చేసా కెమెరా పట్టుకొని.
వచ్చేసాను అంతే. ఇదిగో బాగుంది కదా, బాగుంది ఇట్లా చక్కగా. పువ్వులు మందారం పువ్వు కూడా తెచ్చుకుందాం పోయి. ఇదిగో చెర్రీ టమాటాలు ఇంకా కొంచెం పండొచ్చేమోలే, చూద్దాం 2 రోజులు ఆగొద్దాం. మనం తీసుకెళ్ళాం, వస్తాయి ఒక చెర్రీ టమాటాలు 1 కిలో దాకా వస్తాయి. ఇగో ఇక్కడ ఉన్నాయి, ఇది ఇక్కడ ఉన్నాయి, లోపలికి కనకాంబరం చెట్లోకి ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, దీంట్లో ఉన్నాయి, అటు వెనక సైడ్ ఉన్నాయి. మందారాలు కూడా తెచ్చుకుందాం అండి, ఒక్కసారి తీసుకెళ్ళచ్చు. ఇటు వచ్చింది ట్రైన్. అదే ఇంకోటి వస్తుందా? వచ్చింది, ఇంకోటి వచ్చింది. అదిగో బాగుంటుంది కదా. అబ్బా దేవుడా, అంతే. ఇంకా ఇది ఆకులన్నీ రాలిపోతున్నాయి చూసారా. ఇదిగో చూపిస్తా, మన సూర్య భగవానుడి దగ్గర చూడండి, ఆకులన్నీ చిట్ట చివరి కొమ్మక ఎట్లా రాలిపోయినాయో. అవన్నీ రాలుతూ వస్తాయి, రాలి 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 పువ్వులు వస్తాయి. ఇంకా మొత్తం ఖాళీ అయిపోయి చెట్టు, ఆకులతో ఖాళీ చెట్టు అయిపోయింది, పువ్వులు వస్తాయి, బాగుంటుంది. ఇదంతా మొన్న ఒక బకెట్ నుండి ఎత్తిపోసాను కదా, మళ్ళీ చూడండి ఎట్లా వచ్చిందో. ఇంకంతే, ఏం చేస్తాం, తప్పదు. ఇదిగో ఈ మొక్కలు వేద్దాం అనుకుంటూ అట్లా అయిపోతుంది. సాయంత్రం రావాలి. హే వచ్చేసావు తల్లి, మా బంగారు తల్లి వచ్చేసింది పైకి. టీ తెచ్చిందమ్మా మా అమ్మ. ఎంతైంది టైము? థ్యాంక్ యూ నాన్న. ఎంతైంది టైము? 11 అయిందంట. చెప్పు. 11. నేను 10:30 అని చెప్పా, చూడలేదు సరిగ్గా, అందుకని 10 కానీ 10:30 కానీ అని చెప్పా. మంచి తెచ్చావు, ప్లేట్ బాగా తెచ్చావు. నాకు ప్లేట్ లాగా ఇబ్బంది పడుతున్నాను ఇందా నుంచి, ప్లేట్ తీసుకురాకుండా వచ్చా. ఎక్కడికి వెళ్తున్నావు? అక్కడ పువ్వులు నేను తెస్తా, చూస్తున్నావా? పువ్వులు వచ్చినాయి, రాలేదు. చూడుకో, మన బట్టలన్నీ ఆరిపోయినాయి, టబ్బులో వేసి పెట్టింది. అమ్మమ్మవి కూడా ఆరిపోయినాయా? సరే, ఇదిగోండి ఒక్క పువ్వు. నేను ప్లేటు లేదని బాధపడుతున్నా. మా అమ్మాయి టయానికి తెచ్చింది, బంగారు తల్లి, మా బంగారు తల్లి. బట్టలు తీసుకుని వెళ్ళి నాన్న, వస్తున్నా నేను కూడా. ఇది ఒక కలరు ఎంత బాగుంది కదా, ఇదేందో రాణి పింక్ లాగా బాగుంటుంది. ఇది వెళ్ళిపోతుంది మా అమ్మాయి బట్టలు తీసుకొని. వస్తున్నా పా నాన్న. ఇదిగో మనీ ప్లాంట్, మొన్న చైనా ప్లాంట్ వాడిపోయినట్టు అయింది కొన్ని వీడియోల్లో. మళ్ళీ చూడండి ఎంత గుబురుగా బాగా వచ్చిందో ఇక్కడ చక్కగా కదా. ఏంటి జూములో ఉందా? ఇలా వచ్చింది చక్కగా. ఇది కూడా కోసేద్దాం, ఇంకెందుకు, ఇది సగమే వచ్చింది పువ్వు. అదే అవి కూడా తీసుకుని వెళ్ళిపోదాం. ఇది విత్తనాల కోసం ఉంచుతున్నాం కదా, వెళ్దాం. వెళ్ళిపోయి మా అమ్మాయి పైకి కూడా వచ్చింది ఇంకా. అబ్బా దీనికి ఒక మిరపకాయ కూడా వచ్చిందా ఇంత చిన్న చెట్టుకి? అలా వచ్చింది చూడండి, పువ్వుతో సహా అలా ఉండిపోయింది. బాగుంది కదా చక్కగా. దీనికి ఒక టమాటా వచ్చింది నీట్గా, బాగుంది. బాగుందండి, బాగుంది మొత్తానికి. వెళ్దాం. ఇందాక అక్కడ పూలు పెట్టుకున్నాం కదా మనం, అన్నీ తెచ్చుకుందాం పోయి. మా అమ్మాయి టయానికి కరెక్ట్గా పాపం ప్లేట్ తెచ్చిందమ్మ మా బంగారు తల్లి. టీ కూడా తాకుండా పైకి వచ్చా, 11 అయింది. అరుస్తుంటుంది. ఆడపిల్లలు ఉంటే అట్లా చూసుకుంటారండి చక్కగా. మనకి ఆడపిల్లలు ఉంటే హాయిగా తిన్నారా లేదా అని చూసుకుంటూ ఉంటారు. పాపం నేను ఎంత పనిలో ఉన్నా తెచ్చిచ్చింది మా అమ్మాయి. ఇవేంటి నల్లగా ఉన్నాయి, 9లా చూడండి, నల్లగా ఎట్లుందో కలర్. ఇగో 2 తిరుగుతున్నాయి ఇక్కడ, నల్లగా తారు నలుపు 2. ఏది కనిపిస్తుందా మీకు? ఇక్కడిక్కడే. ఓరిని ఆగొచ్చు కదా కాసేపు వీడియో తీసిందాక. ఆగమ్మా ఆగు, దొరకవంట. సరిపోనులేదు, మనం వెళ్ళిపోదాం, చాలాసేపు అయింది కదా. ఇగోండి ఈరోజు ఈ పూలు అయితే వచ్చినాయి. మన గార్డెన్ రోజు చూసుకొని వెళ్ళాలి కాబట్టి వెళ్తుంటాను అనమాట. అవును, మనం అటువైపు చూడలేదు కదా పాపం. ఈరోజు చూద్దాం. మళ్ళీ ఎంత దూరం వచ్చి అవి చూడకపోతే. బాగా వచ్చినాయి కదా. ఇవి వస్తాయి ఒక 1 కిలో టమాటాల దాకా. బాగానే ఇప్పుడే పూత వస్తుంది దీనికి చక్కగా. పచ్చిమిర్చి చెట్టుకి పూత వస్తుంది. ఇదేమో చిగురు వచ్చింది చక్కగా. నేను చెప్పాను ఒక వీడియోలో, పాపం పీకేస్తున్నా,
పీకేస్తే రాలా ఇది ఆ రోజు ఒక రోజు ఇట్లనే దీంట్లో టమాటా చెట్టు ఎండిపోయింది. సరే పీకేసి ఇది కూడా పీకేస్తున్నా. ఇది కూడా చాలా ఎండిపోయింది, ఎందుకులే ఇంకా దీంట్లో మందారం కానీ ఇంకోటి ఏంటి ఎర్ర గులాబీ కానీ తెచ్చేద్దాము, అటు తీసుకొని వెళ్ళి బయటికి తీసుకొని వెళ్ళి దీన్ని అని చెప్పి పీకేసా. సగం వచ్చింది, సగం కూడా రాలేదండి. సరే కదా అని వదిలేసా. అందుకే అంటారు చూడు, మొక్కే కదని పీకేస్తే పీక కోస్తానని, అలాంటిది అనమాట ఇది. చూడు ఎంత బాగా వచ్చిందో. మొక్కలని అనుకోకూడదండి, ప్రకృతి అంటేనే దైవం. ఇగో చెర్రీ టమాటాలు కోసేద్దామా, ఇంకెందుకు, బాగా పండిపోయినట్టుంది. ఇక్కడ పండిపోతే పాడైపోతాయి, ఇంకా కోసేద్దాం. ఇటు రావటం మంచిదైంది ఇవాళ, మనం లేకపోతే పాడైపోయాయి. ఇగో కింద అక్కడ కూడా ఉన్నాయి, 2 రోజులకి కోసుకోవచ్చులే. ఇవి కూడా మంచి అంటే ఏమంటారు దాన్ని, అయిపోయిన కాయలు, పండిపోయిన కాయలన్నీ కోయాలి మనం. ఇక ఇక్కడ ఉన్నాయి 2 పండని అన్నీ ఉంచేసి చెర్రీ టమాటాలు, పండిపోయినవి అన్నీ కోయాలి. ఎన్ని వస్తాయి చూద్దాం లాస్ట్లో. కనిపిస్తుందా? ఇక్కడ 2 ఉన్నాయి, చూపిస్తాం మీకు అన్నీ ఎన్ని వచ్చినాయి లాస్ట్లో. అన్నీ కోస్తున్నా గబగబా అంతే. ఇక్కడ ఒకటి పండిపోయింది టమాటా చూడండి, ఇదిగో 3 ఉన్నాయి గుత్తి. ఇంక 2 రోజులు ఆగొచ్చు, నీట్గా ఆగితే బాగుంటుంది. ఇదిగో పుదీనా ఎట్లయితే వచ్చింది. ఎందుకమ్మా నేను నీళ్ళు పోసేది అట్లనే ఉంటావు, పైకి లెగవా, ఇంకా పైకిలే చక్కగా తీసేయాలి. ఇది పురుగు వస్తుంది, ఒకసారి పురుగు అంటుకుందంటే ఇంకా అల్లుకుంటుంది. కోయాలి, రేపు ఎప్పుడన్నా వచ్చి పుదీనా అంతా హార్వెస్ట్ చేసేసుకోవాలి. ఇదిగో పురుగు వచ్చినట్టు అవుతుంది. ఇది తీసేస్తే మళ్ళీ వస్తుంది బాగా. ఇది తీసామంటే మళ్ళీ నిండుగా గుబురుగా బాగా వస్తుంది అనమాట. ఇంకా చాలు, ఇంతసేపు ఇంత ఉంచితే చాలు, ముదిరిపోయిద్ది. ముదిరితే ఇంకా మంచిది కాదు. ఇంకా తీసేద్దాం, రేపు వద్దాం, రేపు వచ్చి తీసేసుకుందాము. ఇంకెక్కడ ఉంది తోట అంటూ ఉంటే మనకి ఎంతో కొంత ఏవో ఒకటి వస్తానే ఉంటాయి. ఇది వేసేద్దాం, టమాటా, చెర్రీ టమాటా ఇట్లా వేసేస్తే అదే వస్తుంది నిదానంగా. అలా వచ్చిన మొక్కలేనమాట ఇవన్నీ. ఇదిగో ఇవన్నీ అలా వచ్చిన మొక్కలు, చిన్న చిన్నవి చూడండి, పండిపోయినాయి, కింద పడిపోయి ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని అలా వేస్తూ ఉంటానన్నమాట. తోటలోకి వస్తే అలా ఉండాలి, చక్కగా చేసుకుంటే అవే వస్తుంటాయి. కరివేపాకు ఏంటబ్బా పైన ఎవరో తీసినట్టున్నారు. మా అమ్మాయి మన పప్పుచారు కాస్తుంది, దాంట్లో తెచ్చినట్టుంది. నేను చెప్పా పప్పుచారులోకి అయితే బాగుంటుందమ్మా అని చెప్తే తీసినట్టుంది. ఉండండి ఒక్క నిమిషం, ఇంకెళ్ళిపోదాం ఇంటికంటే గుర్తొచ్చింది. అమ్మో మా అమ్మాయి టీ చెల్లింది కదా, ఇంకెప్పుడు. ఇవి చెర్రీ టమాటాలు ఎన్ని వచ్చినాయి మర్చిపోయి చెప్పటం మీకు. 5, 12 వచ్చినాయి. ఇంకా కోస్తే ఉన్నాయి అక్కడ కూడా. 2 రోజులు ఆగుదాం కదా. అమ్మా చూద్దామా, మళ్ళీ పండిపోతే కింద పడిపోతాయి ఇవి కూడా కొన్ని కోసుకున్నాను, అందుకని మంచిది. అనవసరంగా కింద నేలపాలు అయ్యే బదులు ఇంటికి తీసుకెళ్తే పచ్చడి భలే ఉంటుందండి. ఇది ఎంత టేస్ట్ ఉంటుందో పచ్చడి నిజంగా. ఇదిగో నేను అంటానే ఉన్నానా, ఎలా అయిపోయింది చూసారా, ఇదిగో ఇలా అయిపోతుంది. దీంట్లో వేసేస్తే మొక్కలు వస్తాయి అంతే. ఇలా ఉంటుంది అనమాట. అందుకే ఇవాళ కోస్తున్నా, లేకపోతే ఉంచేదాన్ని చెట్లకు బాగుంటాయి అని చెప్పి ఉంచేదాన్ని. కానీ మరేం చేస్తాం కదా, వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇటు చూస్తే పండిపోయినాయి. పచ్చడి చేసుకుందాంలే, బాగుంటుంది. చట్నీ అయితే చెర్రీ టమాటాలు ఎక్కడన్నా దొరికితే మీకు చేసుకోండి మీరు కూడా. పచ్చడి భలే ఉంటుంది అబ్బా, టేస్ట్ అయితే ఎంత బాగుందో మొన్న. అమ్మో ఇటు కూడా ఉన్నాయి, ఇంకా తీయాలి అయితే చాలానే. 2 రోజులకి వద్దాం అనుకున్నాను, వద్దు ఇంకా కోసేద్దాం. ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి దాక్కొని. ఇక్కడ రామ్మరా, ఎండకే ఏం కనిపిస్తుంది. 10:30కే ఎండ ఎక్కువైపోయిందమ్మా. 10:30 ఏంటి 11 అని చెప్పింది కదా మా అమ్మాయి, మర్చిపోయా. అమ్మో మా అమ్మాయి ఇంటి గుర్తొచ్చింది, టీ పెట్టి వెళ్ళింది పాపం, అక్కడ తాగాలి తప్పక వెళ్ళి. టీ ఆరిపోతాయి రోజంతేనండి. నేను టీ ఆరిపోయిన తర్వాత తాగుతా, తాగినట్టు ఉండదు, ఏం లేదు. ఎప్పుడో వేడి ఈ వీడియోలు ఇవన్నీ పెట్టిన కాడి నుంచి అయితే పచ్చిమిర్చి కొయ్యాలా, ఇంట్లో ఉన్నాయి కానీ చాలా. మొన్న కోసుకెళ్ళినవి ఉన్నాయి, చూద్దాం. బాగా ఇదైతే గట్టిగా అయితే కొంచెం ఉండొచ్చులే పాపం, ఇప్పుడు ఎందుకు తీయటం కదా. ఇవైతే వచ్చినాయి చక్కగా నిండుగా, బాగుంది కదా. చెర్రీ టమాటాలు పచ్చడి కదా. ఎన్ని వచ్చినాయి అమ్మా చూడు, మొన్న తీసుకొచ్చినాయి కొన్ని ఇంట్లో పెట్టామండి. మొన్నటి ఈరోజు
చూడు లెక్కబెట్టు. ఈ రౌండ్ టమాటాలు కూడా మన చెట్టువే. అది తీసి ఆ రౌండ్ తీసి మన చెట్టు అయినా సరే తర్వాత వేసుకుందాం. ఓన్లీ చెర్రీ టమాటాస్తోనే ఈరోజు చట్నీ. వావ్. ఈ పచ్చిమిర్చి కూడా మన తోటలోవే, అందుకనే స్పెషల్గా చేస్తాను. ఇవన్నీ తోటలోవే మన తోటలోవి. కాకపోతే గుర్తు కోసం తీస్తున్నాను నేను, మనకు కూడా గుర్తుండాలి కదా, ఇష్టంగా ఉంటుంది. పెద్ద టమాటాలు కూడా మన చెట్టువే, కానీ పక్కన పెడదాం. అసలు ఈరోజు ఓన్లీ చెర్రీ టమాటాలతోనే వంకాయ కూర చేస్తుంది మా అమ్మాయి మన తోటలోవి. మనం కొంచెం వెల్లుల్లి కారం చేసాం కదా, సగం వంకాయలు. ఇప్పుడు వంకాయ కూర ఇదిగో బుడ్డి టమాటాలు. ఎన్ని వచ్చినాయి మొత్తం? చాలా వచ్చినాయి మమ్మీ. బాబా చాలా వచ్చినాయి. ఎన్ని ఒక 40-50 కాయలు ఉంటాయి. ఈరోజు 32 వచ్చినాయి, పైన లెక్క పెట్టాను నేను. ఒకటి అటు ఇటు అయినా 32, మొత్తం 50 కాయలండి. నేను అనుకుంటున్నాను 50 దాకా ఉంటాయి. చెర్రీ టమాటాలు 2 ట్రిప్పులకి వచ్చినాయి. ఈరోజు మొన్న ఒక రోజు కోసుకొచ్చాం. పచ్చిమిర్చి కూడా మన తోటలోవే. అలాగే 3 టమాటాలు కూడా మన తోటలో వంకాయలు కోసుకొచ్చాం కదా, అవి ఇవి ఒక ఉల్లిపాయ వేసి కూర వండేసి ఇవి పచ్చడి అనమాట. ఈరోజు మన వంకాయలు తీసుకొస్తుందంట మన తోటలో. ఇవ్వండి ఒక్క నిమిషం. మొన్న సగం చేసేసాం కదా, ఇంకా ఆల్రెడీ రెడీగా పెట్టేసింది వంట చేయడానికి మా అమ్మాయి. మన తోటలో కాబట్టి ఇంత ఇష్టంగా చూపించుకోవడం మనకి ఎప్పటికీ గుర్తులు ఉంటాయి కదా, నాకు అదొక ఇష్టం అండి, అంతే, ఇంకేం లేదు. టమాటాలు కూడా గట్టిగా భలే వచ్చాయండి. చూడు గట్టిగా ఎంత బాగున్నాయో అసలు మన తోటలో. ఇవి కలర్ కానీ సూపర్ ఉన్నాయి. ఏంటి ఇంత సంతోషం అనుకుంటారేమో, చిన్న తోట అయినా సంతోషం మాత్రం చాలా పెద్దదండి. నాకైతే గుర్తుల కోసం మనకి దేవుడు ఎంత ఇస్తే అంతే కదా, అంతేనా కాదా? మరి పెద్ద ఇస్తే పెద్ద వాటిలోనే చేసేవాళ్ళం. నాకు ఇంతే ఇచ్చాడు, అది కూడా ఇన్ని సంవత్సరాలకే అవకాశం వచ్చింది. ఎందుకు చేసుకోకూడదు? ఉన్న దాంట్లో చేసుకోవచ్చు. మొన్న వెల్లుల్లి కారం వేసి చేసాం కదా, తర్వాత ఇవి కూర కోసమనే ఉంచామన్నమాట మేము. 2 ట్రిప్స్ కింద వస్తాయి. 2 ట్రిప్పుల కింద. ఉండేది ముగ్గురమే కాబట్టి 5 వంకాయలు, 3 టమాటాలు, ఎలాగైనా 2 కూరలు చేస్తాం రోజు. ఇది కూర అనమాట. ఇదేమో పచ్చడి. 2 మన చెట్టువే. సంతోషం అండి, సంతోషం. మీకు అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను. మనము కష్టంతో కొంచెం పండించుకున్నా అది హ్యాపీనెస్. హెల్త్ కూడా మంచిది. అంటే ఆర్గానిక్ గా మనము స్వయంగా అన్ని చేసుకున్నాం. ఇలా బయట కొన్న వాటిలాగా కాకుండా. అలా అని మేము ఏం కొనుక్కొని ఉన్నాం, కొన్ని కొంటాం బయట కూరగాయలు. ఎన్ని కూరగాయలు కొంటాము అంటే ఇది మన తోటలోది సంతోషం. అది అంతే. వచ్చినప్పుడు ఇట్లా వండేసుకోవాలి. వచ్చినప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఎవరైనా చేసుకుంటారు కదా. సంతోషం. మాకున్న దాంట్లో మాకు కొంచెం వస్తున్నాయి. మాకున్న తోటలో ఇలా పండించుకుంటున్నాము. ఇంకా బాగా వచ్చేవి. అబ్బా నా కళ ఎప్పటిదో తెలుసా శ్రావంతి, ఇది నా కళ. ఇది మా మమ్మీ ఎప్పుడు చెప్తానే ఉంటుంది చిన్నప్పటి నుంచి. నేలలో వేసుకోవాలి. బట్ ఇప్పుడు నేలలో వేసుకునే అవకాశం లేదు. తొట్లలో కూడా మా మమ్మీ చాలా బాగా పెంచుతుంది, చాలా కేర్ తీసుకుంటది యాక్చువల్లీ. చూడండి, చూసారు కదా ఈ ఆనందం. అమ్మో అంతులేంది. వంట అయిన తర్వాత ప్రాసెస్ ఏం చూపించాను నేను. వంకాయ కూర టమాటా పచ్చడి అందరికి మాక్సిమం వచ్చు కాబట్టి. కాకపోతే వంట అయ్యాక మళ్ళీ చూపిస్తాము. ఓకే బంగారు తల్లి. ఇష్టమైనవే కరెక్ట్. 2 ఇష్టం. గోంగూర. ఈ 2 తర్వాత గోంగూర ఇష్టం నాకు. నాకేమేమి ఇష్టం అంటే వంటల్లో గోంగూర, వంకాయ, టమాటా పచ్చడి చాలా అంటే చాలా ఇష్టం అండి. ప్రిఫరెన్స్ ఇది. మటన్ చికెన్ కూడా నేను అస్సలు ఇష్టపడను. నాకు తినాలని కూడా అనిపించదు ఎందుకు. అస్సలు బిర్యానీ కానీ ఇట్లాంటివి అంటే తినేవాళ్ళకి ఇట్లా చెప్పకూడదేమో, తప్పేమో నాకు తెలియదు. నాకైతే తినాలనిపించదండి. నేను కేవలం కూరగాయలు మాత్రం ఇష్టంగా ఎక్కువ తింటాను. తినే కూరగాయలలో కూడా ఈ 3 అయితేనే ఎక్కువ ఇష్టంగా తింటాను. ఒక ముద్ద ఎక్కువే తింటాను అనమాట. ఈరోజు నాకు ఇష్టమైన కూరలు, నాకెంతో ఇష్టమైన తోటలో నుంచి వచ్చిన కూరగాయలు అనమాట. మరి ఇంకా ఉంటానండి. చాలా సంతోషం. నా సంతోషాన్ని మీతో పంచుకోకపోతే ఎలా చెప్పండి. అందుకనే ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఇలా ఏమనుకోవద్దు. కొన్ని కూరగాయలకి అట్లా చూపిస్తున్నారు అనుకుంటారేమో. ఆనందం కొద్దీ చూపిస్తున్నాను. నా ఆనందమే కదా నాకు. మీకు కూడా పంచుకోవాలనిపించి చెప్పాను. మీరు వేరేలాగా అనుకోవద్దు. ఇప్పుడైతే వంట రెడీ అయిపోయింది. ఇంకా కాసేపు అయితే ఇప్పుడు 11:30 అయిపోయింది. తోటలో నుంచి వచ్చాం కదా, ఇంకా 12:30, 1 భోజనం చేసేద్దాం. వంకాయ కూర రెడీ. ఇదిగోండి మన తోటలో వంకాయలు, టమాటాలు కూర అయితే వండేసాము. ఒక బంగాళదుంప కూడా వేసాము, బాగుంటుందని టేస్ట్. కొంచెం చిక్కగా కాకుండా ఇలా అయితే కలుపుకోవడానికి బాగుంటుందని ఇలా అయితే చేస్తాను.
మా పాప చేస్తుంది అంటే ఇలా నచ్చుతుంది నాకు, అందుకని కొంచెం పులుసుగా ఉంటే కలుపుకోవడానికి బాగుంటుంది టేస్ట్ అని చెప్పి. దగ్గరగా కూడా చేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. కానీ ఇది నేను వేరే దగ్గర చూస్తా, ఇది మేము చేసే కూర కాదు యాక్చువల్లీ. వేడివేడిగా కూర అయితే నోరూరుతుందండి నాకైతే నిజంగా, మీతో మాట్లాడుతున్నాను. కానీ ఈ కూర వేరే దగ్గర చూస్తా ఛానల్లో, ఒక ఛానల్లో. మేము చేసుకునే కూర అయితే కొంచెం దగ్గరగా ఉంటుందన్నమాట, గ్రేవీగా బాగుంటుంది అది దగ్గరగా. ఇదేంటంటే వేరే ఛానల్లో చూశాను, ట్రై చేశాను ఒకసారి, భలే నచ్చింది నాకు నిజంగా, చాలా అంటే చాలా బాగా నచ్చింది. సరే నచ్చిన కూర నచ్చింది కదా, ఎవరు చేస్తే ఏంటి, మనకు నచ్చడం కదా కావాల్సింది. తొందరగా నాకు నచ్చు ఛానల్స్లో చేసే కూరలు కూడా నాకైతే నచ్చు, ఇది మాత్రం నచ్చింది. దాదాపు 2 సంవత్సరాలు అవుతుందండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మేము వండుకునే కూర మర్చిపోయి మరీ ఈ కూర అయితే వండుకుంటున్నాను. నిజంగా అంత అయితే ఇష్టం అనమాట. మా పాప అడుగుతుంది, మన కూర మనం చేసుకునే కూరలా చేయాలా, ఎప్పుడు అదే వేరే వాళ్ళ కూర ఉంది కదా అలా చేయాలంటే వేరే వాళ్ళ కూరలానే చెయ్యని చెప్తాను అనమాట. అడిగితే నేనైనా ఇలానే చేస్తాను. చాలా టేస్ట్ ఉంటుంది నిజంగా అండి, ఎంత బాగుంటుందో నిజంగా. ఆ రోజు నుంచి ఈరోజు మా కూర మర్చిపోయి ఈ కూర అయితే తినటం మొదలుపెట్టాము. ఇంత నీళ్ళగా, ఇంత పులుసుగా భలే ఉంటుంది టేస్ట్. వావ్, చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ, టేస్ట్ మాత్రం ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట. వేరే వాళ్ళ కూర గురించి ఇంత ఇదిగా చెప్తున్నాను కదా, అంత ఇదిగా అయితే నాకు నచ్చిందండి. 2 సంవత్సరాల నుంచి మా కూర వండుకోకుండా మేము ఎలా వండుకుంటాం ఆ కూర వండుకోకుండా ఇలా వండుకొని తింటున్నాం అంటేనే మీకు అర్థం కావాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. అది రెడీ అయిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఈ కూర గురించి ఇంతసేపు ఎందుకు చెప్పానంటే అంత నచ్చింది కదా మరి నాకు. వేరే వాళ్ళది కూడా అంత బాగా చెప్తున్నానంటే అర్థం ఏంటి, నచ్చిందనే కదా. వేరే ఛానల్లో చూసి చెప్పాను. మీకు ఈ కూర ప్రాసెస్ కావాలి అనుకుంటే ఎప్పుడన్నా మేము చేసినప్పుడు చూపిస్తాం. నాకు ఇదే ఇష్టం, ఇలా ఉంటే ఇష్టం అనమాట. భలే ఉంటుందండి టేస్ట్. మీరు కూడా ఒకసారి నేను చూపించానంటే నిజం చెప్తున్నా, మీరు ఎవరన్నా అడిగితే ఈసారి మేము వండినప్పుడు ట్రై చేస్తాం చూపించడానికి. అలా అప్పుడు మీరు చేసుకొని చూసిన తర్వాత నచ్చితే మీరు కూడా వదిలిపెట్టరు, నాకు తెలిసి అంత బాగుంటుంది. ఓకేనా, అదండి సంగతి. ఈలోపు మా పాప నిమ్మకాయ నీళ్ళు అయితే తీసుకొచ్చింది. ఇదిగోండి, రోజు అయితే ఏదో ఒకటి, ఎండాకాలం వచ్చేసింది కదా, లెమన్ వాటర్ కానీ, ఇంకా సబ్జా గింజల నీళ్ళు కానీ, ఇంకా గ్లూకోజ్ నీళ్ళు కానీ, సుగంధ వాటర్ కానీ, ఇలాంటివన్నీ తాగుతూ ఉంటాం అన్నమాట. అంటే మంచిది, ఎండాకాలం అనే కాదు, ఎప్పుడూ అలానే తాగుతూ ఉంటాము. అది అలవాటు మాకు. టీ, ఇది భోజనం చేసేలోపు ఇవన్నీ జ్యూసులు, ఇలా లిక్విడ్ ఆహారం అయితే తీసుకుంటూ ఉంటాము తప్పకుండా. ఇదిగోండి టమాటా పచ్చడి. ఇది కొంచెం మగ్గుతుంది కదా, కొద్దిగా మగ్గంగానే రోట్లో వేసుకొని నూరుకోవాలి, అంత పొగ వస్తుంది. అన్ని చెట్టు టమాటాలు, చెట్టు మిరపకాయలు చూసారా, అది అన్నీ ఆర్గానిక్తో పండించినాము, చెర్రీ టమాటాస్ అని మిరపకాయలు. సో ఇంకా ఇది కొంచెం ఒక 2 మినిట్స్ మగ్గితే రోడ్లు వేసి నూరుకొని తినేయడమే. ఇదిగోండి, ఇది సుగంధ అని చెప్పి, ఇది ఎప్పుడు మా ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుతాము. 2 బాటిల్స్ అయితే చక్కగా ఇలా లెమన్ వాటర్లో, సోడాలో కానీ అలా ఏ టైంలో అయినా, ఏ కాలం అయినా. ఎక్కువ ఎండాకాలం అయితే సుగంధ వేర్లు ఏదో బాగుంటుంది, అంటే చలవ అనమాట, ఒంటికి చలవ చేస్తుంది, బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదిగోండి, ఇలా కొంచెం అయితే కలుపుకుంటే చాలు. మేమైతే అంతే, 1 స్పూను 2 స్పూన్లు అయితే కలుపుతాను, చాలండి. ఇంకా మాత్రం చక్కగా ఇలా కలుపుకొని తాగితే చాలా చలవ ఒంటికి. ఎండాకాలం వస్తుంది కదా, మా అమ్మాయి టయానీ తెచ్చింది, మీకు కూడా చూపించినట్లు నాకు సంతోషం అనిపిస్తుంది చూపిస్తుంటే. ఇలా చక్కగా మంచిది, ట్రై చేయండి. నిమ్మకాయ నీళ్ళు కానీ, గ్లూకోజ్ వాటర్ కానీ, ఎండాకాలం వస్తుంది కదా చక్కగా. మేమైతే ఏ కాలమైనా లెమన్ వాటర్ అయితే కంపల్సరీ భోజనం చేసేలోపు 1 గ్లాస్ అయితే తాగుతాం డైలీ అంటే డైలీ. ఇంకా నేను చెప్పాలంటే ఈ లిక్విడ్తో ఎక్కువ బతుకుతుంటానండి ఇష్టంగా.
వేరే వేరే అన్నీ తినే కన్నా ఇవి ఎక్కువ గ్లూకోజ్ వాటర్ కానీ ఇలాంటివి తాగుతూ ఉంటాం అనమాట. ఇప్పుడైతే ఇవి తాగేసి వంట అయ్యేలోపు మళ్ళీ ఇలాంటివి తాగుతూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఇది చేసి టమాటా పచ్చడి అయిన తర్వాత భోజనం చేస్తాము. టమాటా పచ్చడి అయ్యేలోపు తాగేద్దాము. టమాటా పచ్చడి కూడా చూపిస్తూ ఉండండి. మన చిన్న తోటలో లిటిల్ గార్డెన్లో చక్కగా పండించిన కూరగాయలతో ఈరోజు మన భోజనం అనమాట. చక్కగా రైస్ వడ్డించుకుని మీకు కూడా చూపిద్దాం టేస్ట్ అని చెప్పి ఇదిగో వేడి వేడి అన్నం. చెర్రీ టమాటాలు పచ్చడి అనమాట. ఎంత బాగుంటుందో, భలే ఉంటుంది చూసారా. అది టేస్ట్ చేసి మీతో చెప్తాను ఎలా ఉందో. ఓకే, మన వంకాయలు మన తోటలో టమాటాలు అనమాట. ఈ కూర అంటే నాకు చాలా ఇష్టం చూసారా. ఇప్పుడు ఇలా టేస్ట్ చేసి చెప్తా. బాగుంటుందండి, చక్కగా లిక్విడ్ అంటే జ్యూసీగా బాగుంటుంది, తింటుంటే టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టమాటా పచ్చడి టేస్ట్ చేద్దాం, చెప్తా మీకు ఎలా ఉందో. నెయ్యి కూడా వేసుకోను నేను, ఎందుకంటే టేస్ట్ వేరేగా అయిపోతుందేమోనని నేను నెయ్యి అయితే వేసుకోను, తర్వాత వేసుకొని తింటాను. తర్వాత ఫస్ట్ ఇలా ఈ టేస్ట్ చేయాలి కదా మనం, అందుకని మన తోటలో చెర్రీ టమాటాలు, పచ్చిమిర్చి, పచ్చడి, వంకాయ, టమాటా కూర. దాంట్లో బయటది ఒక్కటే బంగాళదుంప అయితే వేసామండి. నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు. భలే ఉంది, బాగుందమ్మా. పుల్లగా భలే ఉంది. అసలు ఉప్పు కూడా సరిపోయింది కరెక్ట్గా. మా అమ్మాయి ఉప్పు వేస్తే నేను మళ్ళీ కలపాలి, అంటే కొంచెం తక్కువ వేస్తుంది, ఎక్కువ వేద్దేమో నేను ముందుగా. తర్వాత నేను ఉప్పు చూసుకొని కలుపుకుంటాను. కానీ ఈరోజు మాత్రం వావ్, కరెక్ట్ ఉప్పు కూడా వచ్చింది. పుల్ల పుల్లగా భలే ఉంది అబ్బా, నిజంగా. వీడియో తీస్తున్నానని కూడా మర్చిపోయి తింటూ ఉన్నాను నేను. బాగుంది టేస్ట్. నువ్వు కూడా తిను, చాలా బాగుంది నిజంగా. ఇప్పుడు మన వంకాయ వీడియో కోసం అని చూపించాలి ఇప్పుడు, లేకపోతే మొత్తం తినేసేదాన్ని. నిజంగా బాగుంది అబ్బా. కారం కారంగా, మన తోటలో పచ్చిమిరకాయలు కూడా కారం ఉన్నాయండి. కొంచెం నాకు కారం అంటే కొద్దిగా ఇష్టం ఉండాలి, అందుకే నెయ్యి వేసుకోను ఫస్ట్. వంకాయ ముక్కలు ఇది కూడా టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. అబ్బా, ఇట్లా జ్యూసీగా భలే ఉంటుంది కూర. భలే ఉందండి అబ్బా. నాకు ఈ కూర ఇష్టం. ఇది మేము చేసుకునే కూర కాదు, కాకపోతే వేరే వాళ్ళది అయినా నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇలా వామ్మో, ఈ రెండు కూరలు భలే కుదిరినాయి ఇవాళ. ఆర్గానిక్ కదా, టేస్ట్ అయితే అదిరిపోయింది. మనం చిన్నప్పుడు తినేవాళ్ళం కదా, మేము చిన్నపిల్లలప్పుడు. అప్పుడు బాగుండేవి పంటల పొలాల్లో వచ్చి. అలా అయితే ఉందన్నమాట టేస్ట్. ఎంతైనా బాగుంటుంది కదా, పంట పొలాల్లో పండిని మనం ఇలా ఆర్గానిక్ పండించుకునే టేస్ట్ అయితే డబల్ రెట్టింపు వస్తుంది. నిజంగా ఈరోజు అయితే అలానే ఉందన్నమాట. మీతో మాట్లాడుతూ ఉంటే అన్నం ఆరిపోతుంది కదా, చక్కగా నేనైతే తినేస్తాను. టేస్ట్ భలే నచ్చిందండి, తర్వాత మాట్లాడతాను మీతో. నిజంగా నాకు ఆపాలనిపించట్లా, దేనికదే హైలైట్ అయిపోయింది. సూపర్ అంటే సూపర్గా ఉంది. తినేసిన తర్వాత వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జయలక్ష్మి అండి. థ్యాంక్ యూ అందరికీ చూసినందుకు. నమస్తే. మళ్ళీ మరొక